పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఎన్ఐఏ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి ఉగ్రవాదుల కుట్రల్ని భగ్నం చేసేటటువంటి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు బృందం, దానితో పాటు ఉత్తరప్రదేశ్కి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్, దీనికి సంబంధించి ఈ రెండు సంస్థల సిబ్బంది ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో అదేవిధంగా కాన్పూర్లో ఉన్నటువంటి 2 మద్రసాలపైన దాడి చేశారు. మద్రసాలో మతబోధన చేస్తాయి, మతమును బోధించినటువంటి అంశాలను విద్యార్థులకు నేర్పి వాళ్లను మతపరమైన విద్యలో ఆరితేరిన వాళ్ళుగా చేస్తాయి. అటువంటి మద్రసాలపైన ఉగ్రవాదాన్ని అరికట్టేటటువంటి సంస్థలకు చెందిన సిబ్బంది మెరుపు దాడి చేయటం ఏమిటి? వీళ్ళు దాడి చేసిన తరువాత అక్కడ లభించినటువంటి సమాచారం కానీ అక్కడ దొరికినటువంటి వస్తువులు కానీ చూసి వీళ్ళు కళ్ళు తెలిసారు. ఎందుకంటే అక్కడ రైలు ప్రమాదాలు ఎలా చేయాలి, రైలు పట్టాలు తప్పేలా చేసేందుకు ఏమేమి చేయాలి, దీనికి సంబంధించిన బోధనలు చెప్పే వీడియోలు దొరికినాయి. రైళ్లను పడగొట్టండి, రైలు ప్రమాదాలు జరిగేలా చూడండి, పట్టాలను నాశనం చేయండి, రైలు పట్టాల మీద సిలిండర్లు బండరాళ్ల వంటివి పెట్టండి, తద్వారా రైళ్లు పట్టాలు తప్పేలాగా చేయవచ్చును, ఈ రకమైనటువంటి బోధనలతో కూడినటువంటి వీడియోలు దొరికినాయి. మతపరంగా పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఈ వీడియోల్ని జారీ చేశారు. అందులో వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంది. పైగా ఏ రకంగా రైలు పట్టాలు తప్పేలా చేయవచ్చో ప్రాక్టికల్గా బోధించటం జరిగింది. దీన్ని ఎలా చేయాలి అన్నది ఈ ముఖ్యంగా ఝాన్సీకి చెందినటువంటి మద్రసాలో చెబుతున్నారు. గత గురువారం నాడు ఈ మద్రసాలో ఉన్నటువంటి ముఫ్తీ ఖాలిద్ నద్వీ అనేటటువంటి టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్ ఎన్ఐఏకి చెందినటువంటి సిబ్బంది అరెస్ట్ చేస్తే ఆ మద్రసాకు అటాచ్డ్గా ఉన్నటువంటి మసీదు నుంచి మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది, మన టీచర్ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, తక్షణమే రండి, ఆపండి, అరెస్టుని నివారించేలా చేయండి, అల్లరి చేయండి అని చెప్పి పిలుపులు వచ్చినాయి. తక్షణము వందల సంఖ్యలో వచ్చారు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీళ్ళందరూ కూడాను ఈ ముఫ్తీ ఖాలిద్ నద్వీని పోలీసుల నుంచి విడిపించుకుని లోపలికి తీసుకెళ్లారు. పోలీసులు ఖాళీ చేతితో తిరిగి వచ్చారు. అయితే ఎక్కువ సిబ్బందితో మళ్ళీ దాడి చేసినప్పుడు ఈ నద్వీ గారిని పట్టుకెళ్లారు, మెరుపు దాడి చేసి. ఈ నద్వీ గారిని దబాయించి పోలీసులు తమదైన పద్ధతిలో ప్రశ్నించేసరికి ఆయన దగ్గర ల్యాప్టాపు, మొబైలు, మిగతా అనేక వస్తువులు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వీడియోల్లో రైలు యాక్సిడెంట్లను ఎలా చేయాలి, రైల్ జిహాద్ ఎలా చేయాలి అంటే చూడటానికి మామూలుగా కనిపించే వస్తువులతో రైళ్లు పట్టాలు తప్పేలా ఎలా చేయవచ్చును, పట్టాల మీద కంకర్రాళ్ళు కనుక పెట్టినట్టయితే ఏం జరుగుతుంది, ఇటువంటివన్నీ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చెప్పేటటువంటి వీడియోలు దొరికినాయి. పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, యోగి ఆదిత్యనాథ్ యొక్క దృఢమైనటువంటి నాయకత్వంలో పనిచేసే పోలీసులు ఆ తరువాత తమను అడ్డుకుని ఈ నద్వీని ముందుగా విడిపించుకుని తీసుకెళ్ళినటువంటి ఒక 100 మంది మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని విడిపించుకు వెళ్ళి చట్టాన్ని అతిక్రమించిన కారణంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. సంభల్లో ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ద్వారా అల్లరి మూకలను దారిలోకి తెచ్చారో అది ఈ ఝాన్సీలోను కాన్పూర్లో కూడాను త్వరలో జరగబోతున్నాయి. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఝాన్సీకి కాన్పూర్కి దగ్గరలోనే కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఈ ప్రాంతంలోనే లైన్మెన్ గస్తీ తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో రైళ్లు పట్టాలు తప్పేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగినట్టుగా తెలిసింది. ఉదాహరణకు సాబర్మతి ఎక్స్ప్రెస్ కావచ్చు, కాళింది ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ ట్రైన్స్ని ప్రమాదానికి గురయ్యేలా చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టుగా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతము ఈ ముఫ్తీ ఖాలిద్ నద్వీ గారు జైలు లోపల కటకటాల ఊచలు లెక్క పెడుతున్నారు. పోలీసులు
పాట పాడు నాయన అని అనగానే నేను అక్కడ బాంబు పెట్టాను, ఇక్కడ ఇది చేశాను, ఫలానా ట్రైనింగ్ ఇచ్చాను, ఏ రకంగా చేశాను, ఫలానా రైలు యాక్సిడెంట్కి ఏ రకంగా నేను కారకుని, ఇవన్నీ కూడాను ఆయన చెప్పేస్తున్నారు. మొత్తం మీద మద్రసాలు కేంద్రంగా రైలు ప్రమాదాలని సృష్టించేటటువంటి కుట్ర జరుగుతోందా అని ఇన్నాళ్ళు ప్రశ్నలు వస్తుండేవి. వాటికి జవాబు ఈ ఝాన్సీ, కాన్పూర్ ఈ 2 చోట్ల మద్రసాల నుంచి బయటకు వచ్చినాయి. నిజానికి బంగ్లాదేశ్ భారత సరిహద్దులు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో, అస్సాములో ఈ చొరబాటుదారులకి ఆశ్రయ స్థానాలుగా మద్రసాలు ఉన్నటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలది జోధ్పూర్ కావచ్చును, లేకపోతే రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతం కావచ్చును, గుజరాత్ ప్రాంతం కావచ్చును, అస్సాం, బెంగాల్, నార్త్ ఈస్ట్లోని వివిధ ప్రాంతాలు కావచ్చును. సరిహద్దు ప్రాంతాలలో, ముఖ్యంగా నేపాల్ బార్డర్లో కూడాను అక్రమ మద్రసాలు అనేకం వచ్చాయి. ఇవి చొరబాటుదారులకి, ఉగ్రవాదులకి ఆశ్రయ స్థలాలుగా ఉంటున్నాయని చెప్పి అనేక ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పినాయి. అయితే తాజాగా రైలు ప్రమాదాలకు కారణం కూడా అవుతున్నారు. మద్రసాలో బోధించి ట్రైనప్ చేసి వాళ్ళని ఈ రకమైన కార్యకలాపాల్లో పాల్గొనేలా చేస్తున్నారన్నది బయటపడింది. ఝాన్సీలోను, కాన్పూర్లోను ఉన్నటువంటి మద్రసాల్లో ఉన్నటువంటి సిబ్బంది పైన ఇప్పుడు యోగి మార్క్ యాక్షన్ నడుస్తోంది. ఆ చుట్టుపక్కల ఎవరైతే వీళ్లకు మద్దతుగా రోడ్డెక్కి పోలీసుల పనికి విఘాతం కల్పించారో వాళ్లపైన కూడాను యాక్షన్ జరుగుతోంది. మొత్తం మీద రైలు ప్రమాదాలని సృష్టించాలన్నటువంటి ఒక పెద్ద కుట్రను, దానికి సంబంధించినటువంటి విషయాలను బట్టబయలు చేశారు ఎన్ఐఏ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యాంటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.